హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఐపీస్ ఎక్స్క్లూజివ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ శ్వాసక్రియ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే దానిలో ఇంపార్టెంట్ బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే టాపిక్ పైన మొత్తం శ్వాసక్రియ విధంగా జరుగుతుంది. అలాగే దానిపై వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా శ్వాసక్రియను ఇంగ్లీష్లో రెస్పిరేషన్ అంటారు. ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటారు? రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఈ రెస్పిరేషన్ అనేది మనకి ఆంగ్ల భాషా పదం. ఈ రెస్పిరేషన్ అనేది ఆంగ్ల అంటే ఇంగ్లీష్ పదం. ఈ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ భాష నుంచి ఏంటండి? ఈ రెస్పిరేషన్ అనే పదం దేని నుంచి ఉంది? రెస్పైర్ అనే లాటిన్ భాష నుంచి వచ్చింది. రెస్పైర్ అంటే పీల్చడం అని అర్థం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, రెస్పైర్ అంటే ఏంటి? పీల్చడం. మరి రెస్పైర్ అంటే ఏంటి? పీల్చడం. ఇప్పుడు మనం శ్వాసక్రియ అలాగే దశలు, అంటే శ్వాసక్రియ ఎన్ని దశల్లో జరుగుతుంది, ఎలా జరుగుతుంది చూద్దాం. మొత్తం శ్వాసక్రియ అనేది 5 దశల్లో జరుగుతుంది. 1 ఉచ్ఛ్వాస నిశ్వాస, 2 ఊపిరితిత్తుల వాయు మార్పిడి, 3 రక్తం ద్వారా వాయు మార్పున, 4 కణజాలాల వాయు మార్పిడి, 5 కణ శ్వాసక్రియ. మొత్తం ఏంటండి? శ్వాసక్రియ దశలు అనేవి 5. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఊపిరితిత్తుల వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయు రవాణా, కణజాలాల వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ. దీనిలో మొదటగా ఉచ్ఛ్వాస నిశ్వాస ఏంటి డిస్కస్ చేద్దాం. ముందు ఏంటంటే మొదటగా ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటే ఏంటంటే గాలి లోపల పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అని పిలుస్తారండి. పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అని పిలుస్తారు. అలాగే గాలిని బయటకు వదలడాన్ని నిశ్వాసం పిలుస్తారండి. ఊ అంటే గాలి పీల్చడం, నిశ్వాసం అంటే గాలిని వదలడం. అలాగే 1 నిమిషంలో ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క రేట్ని శ్వాస రేటుగా పిలుస్తారంటే 1 నిమిషంలో ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసం కలిపి చేస్తున్నామో అలా ఉచ్ఛ్వాస నిశ్వాస రేట్ని శ్వాస రేటుగా పిలుస్తాం. అలాగే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస చేసే ఉరకుహర ఘనపరిమాణం అంటే మనం కడుపు ఎలా ఉంటుందంటే మన ఉరకుహరం అనేది మన ఉచ్ఛ్వాస అంటే ఊపిరి పీల్చినప్పుడు మన యొక్క ఉరకుహర పరిమాణం ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. ఎందుకంటే గాలి లోపలికి వెళ్తుంది కాబట్టి. అలాగే నిశ్వాసలో గాలి బయటకు వదిలినప్పుడు ఈ ఉరకుహర ఘనపరిమాణం తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు వాయువు ఉచ్ఛ్వాసలు ఎంత స్థాయిలో ఉంటుంది, అలాగే నిశ్వాసాలు ఎలా ఉంటాయో చూద్దాం. వాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 1%. ఆక్సిజన్ పీల్చినప్పుడు మొత్తం లోపలికి 21% వెళ్తుంది. అంతే, 21. వదిలినప్పుడు 16%. కార్బన్ డైఆక్సైడ్ ఎంత వెళ్తుంది? 0.03%. వచ్చేటప్పుడు 4.4. అలాగే నైట్రోజన్ వెళ్ళినప్పుడు ఉచ్ఛ్వాసం 78, అలాగే వచ్చినప్పుడు 78. మనకి బిట్స్ అడిగితేనండి, అంటే ఆక్సిజన్ ఉచ్ఛ్వాసాలు ఎంత ఉంది, నిశ్వాసాలు ఎంత ఉంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఉచ్ఛ్వాసాలు ఎంత ఉంది, నిశ్వాసాలు ఎంత ఉంది, అలాగే నైట్రోజన్ అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా సమానంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నైట్రోజన్ అనేది ఉచ్ఛ్వాసలోని అలాగే నిశ్వాసంలో కూడా 2 కూడా ఘనపరిమాణం ఒకటే ఉంటుంది. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే పురుషుల్లో శ్వాసక్రియకు ఉపయోగపడే భాగం ఉదరవితానం. ఏంటండి? పురుషుల్లో శ్వాసక్రియకు ఉపయోగపడే భాగం ఏంటి? ఉదరవితానం. అదే స్త్రీల్లో అయితే ప్రక్కటెముకలు లేదా పరుషు కండరాలు. గుర్తుపెట్టుకొని, పురుషుల్లో అయితే ఉదరవితానం, స్త్రీల్లో అయితే ప్రక్కటెముకలు లేదా కండరాలు. ఇప్పుడు వాయు ప్రసార మార్గం అంటే ఇప్పుడు గాలి అనేది మన శరీరంలో ఏ భాగాల నుంచి ఎలా వెళ్తుందో చూద్దాం. ముందుగా వాయువు అనేది నాసికా రంధ్రాలు, అంటే మన ముఖ్య యొక్క రంధ్రాల్లోకి వెళ్తుంది. దాని నుంచి ఆ ముఖ్య యొక్క నాసికా కుహరాల్లోకి, అక్కడి నుంచి గ్రసని నుంచి స్వరపేటిక నుంచి వాయునాల నుంచి శ్వాసనాళాల నుంచి శ్వాసనాళికలు, శ్వాసనాళిక నుంచి వాయుకోశ గోళాలు, చివరిగా రక్తంలోకి వెళ్తుంది. ఇక్కడ ఏరో మార్కుల కింద అంటే ఏ విధంగా అయితే లోపలికి వెళ్తుందో అదే విధంగా లాస్ట్ నుంచి రక్తం, వాయుకోశ గోణులు, శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, వాయుగానం, స్వరపేటిక, నాసికా కుహరాలు, నాసికా రంధ్రాల ద్వారా గాలి అనేది బయటకు రావడం జరుగుతుంది. ముందుగా నాసికా రంధ్రాల్లోకి మామూలు గాలి లోపలికి వెళ్తుంది. నాసికా కుహరంలో నాసిక యొక్క తేమకి దుమ్ము ధూళి ఆగిపోయి గాలి చల్లబడి అప్పుడు లోపలికి వెళ్తాం. అప్పుడు గ్రసనలు మళ్ళీ వెచ్చబడుతుంది. స్వరపేటిక అనేది కండరాలలో కంపించడం వల్ల మనం మాట్లాడడం జరుగుతుంది. స్వరపేటిక ద్వారా మనం మాత్రం మాట్లాడడం జరుగుతుందండి. ఈ గాలి అనేది కండరాల ద్వారా కంపించడం ద్వారా మనం మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు వాయునాళం అనేది స్వరపేటిక నుంచి ఊపిరితిత్తుల 2 భాగాలకు, ఒక్కొక్క ఊపిరితిత్తుకి ఒక్కొక్క వాయునాళం ఇలా డివైడ్ అవుతుంది. మళ్ళీ వాయునాళ నుంచి కొన్ని శ్వాసనాళాలు ఎలా ఉంటాయి ఊపిరితిత్తులకి. ఈ శ్వాసనాళ నుంచి కొన్ని వేల శ్వాసనాళాలు అనేవి ఊపిరితిత్తులో ప్రతి భాగం చేరి దాని ద్వారా వాయుకోశ కోణం ద్వారా గాలి అనేది రక్తంలోకి చేరడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వాయు మార్పిడిగా నాసికా రంధ్రాలు, నాసికా కుహరాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోళ్ళు, రక్తం. దీన్ని మనకు ఆటాడుతుంది. సరైన వరుస అనేది ఈ విధంగా బిట్లు అవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఊపిరితిత్తులను డిస్కస్ చేద్దాం. ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని పల్మనాలజిస్ట్ అని పిలుస్తారు. ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని ఏమని పిలుస్తారు? పల్మనాలజిస్ట్ అని పిలుస్తారు.
అయితే ఊపిరితిత్తులు అనేవి స్పాంజియోలే ఉరకుహరంలో ఒక జత ఉంటాయి. స్పాంజియోలే మెత్తగా ఉంటాయి, ఊపిరితిత్తులు మెత్తగా ఉంటాయి. ఆల్రెడీ మనం జంతువుల యొక్క ఊపిరితిత్తులు చూసినట్టు తెలుస్తాయి. ఉరకుహర అంటే కడుపు యొక్క మీదని, అంటే ఉరకుహర భాగంలో అంటే మీదలో ఒక జత ఉంటాయి. ఎందుకంటే ఊపిరితిత్తులు 2 ఉంటాయి కదా, 2 కాబట్టి ఒక జత ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తుపై గుండె ఉండడం వలన, అంటే ఎడమ ఊపిరితిత్తుపై గుండె ఎటువైపు ఉండదు, మనకి ఎడమవైపు ఉండదు కాబట్టి ఈ గుండె వలన ఎడమ ఊపిరితిత్తు అనేది కొద్దిగా కిందకు ఉండడం వల్ల మనకి చిన్నదిగా కనిపించి కుడి ఊపిరితిత్తు పెద్దదిగా కనిపిస్తుంది. బిట్ ఎలాగైతే ఊపిరితిత్తులో ఏ ఊపిరితిత్తు పెద్దదిగా ఉంటుందంటే కుడి ఊపిరితిత్తు. అలాగే ఊపిరితిత్తును ఆవరిస్తూ 2 ఫ్లోరా త్వచాలు ఉంటాయి. ఊపిరితిత్తులు ఏముంటాయండి? 2 ఫ్లోరా త్వచాలు. ఈ ఫ్లోరా త్వచాలు అనేవి ఊపిరితిత్తుల్ని ఏవైనా మనకి ప్రమాదం జరిగినప్పుడు ఊపిరితిత్తులకు హాని జరగకుండా కాపాడుతామండి. ఊపిరితిత్తుల్లో వాయుకోశ గోళ్ళన్నింటినీ, అంటే చివరగా మొత్తం గోళ్ళు చాలా నాలుగు, ఆ నాలుగన్నింటినీ పడిస్తే మొత్తం 160 చదరపు మీటర్లు ఉంటుందండి. ఎంతండి? 160 చదరపు మీటర్. టెన్నిస్ కోర్ట్ ఇక్కడ 2 బిట్లు, మొత్తం ఎంత వైశాల్యం అండి? 160 చదరపు మీటర్లు. అలాగే టెన్నిస్ కోర్టు వైశాల్యం ఎంతండి? 160 చదరపు మీటర్లు వైశాల్యం అండి. అలాగే ఊపిరితిత్తులకు సామర్థ్యం, అంటే ఊపిరితిత్తులు మొత్తం ఎంత గాలి ఉండగలదంటే సామర్థ్యం 5800 మిల్లీలీటర్లు. గుర్తు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంతండి? 5800 మిల్లీలీటర్లు. అలాగే విశ్రాంతి స్థితిలో సగటు మానవుడు 500 మిల్లీలీటర్ గాలి పీలుస్తాడు. అంటే మామూలుగా మనం ఏ పని చేయకుండా ఉన్నప్పుడు మనం పీల్చే గాలి ఎంతండి? 500 మిల్లీలీటర్లు గాలి. ఒకవేళ మనం గాలి పీల్చిన గాలిని బయటకు వదిలినప్పుడు కూడా మన ఊపిరితిత్తులో కొంత గాలి ఉండడం జరుగుతుంది. ఆ గాలి ఎంతండి? 1200 మిల్లీలీటర్లు. ఎంతండి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఊపిరితిత్తుల సామర్థ్యం అయితే 5800 మిల్లీలీటర్ల గాలి ఊపిరితిత్తులకు మామూలు సామర్థ్యం అయితే. కానీ మనం మామూలు నార్మల్ స్థితిలో పీల్చే గాలి ఎంత పీలుస్తుందండి? 500 మిల్లీలీటర్ల గాలి. రెండులో డిఫరెన్స్ చూసుకోండి. మనం కొంత గాలిని నిశ్వాసలు గాలి వదిలినప్పటికీ మన శరీరంలో ఎంత ఉంటుందంటే 1200 మిల్లీలీటర్ల గాలి అనేది శరీరంలో మిగలడం జరుగుతుంది అన్నమాట. ఇవి ఊపిరితిత్తు బిట్స్. ఇప్పుడు మనకి మామూలుగా శ్వాసక్రియలో ఇంపార్టెంట్ ఏంటి? కణ శ్వాసక్రియ. ఏంటంటే కణ శ్వాసక్రియ శరీరంలో వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో రసాయన బంధాలుగా విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన సమూహాలని కణ శ్వాసక్రియ అంటారు. కణ శ్వాసక్రియ ఏంటంటే మన శరీరం నుండి వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలతో రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన సమూహాలనే కణ శ్వాసక్రియ అంటారు. ఈ కణ శ్వాసక్రియ అనేది ప్రాణం ఉన్న అన్ని జీవుల్లో కూడా జరుగుతుంది అన్నమాట. ప్రతి జీవులు కణ శ్వాసక్రియ జరుగుతుంది. అయితే కణ శ్వాసక్రియ ఏ జీవుల్లో జరుగుతుంది? కేంద్రక పూర్వ జీవుల్లో, అంటే కేంద్రకు లేని జీవుల్లో కణ ద్రవ్యంలో జరుగుతుంది. ఏంటంటే కేంద్రక పూర్వ జీవులు అయితే ఇక్కడ జరుగుతుంది, కణ ద్రవ్యంలో జరుగుతుంది. వేరే వేరే ఇంపార్టెంట్ బిట్, ఇక్కడ 2 బిట్లు ఉంటాయి. కేంద్రక పూర్వ జీవుల్లో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే కణ ద్రవ్యంలో జరుగుతుంది. అదే నిజ కేంద్రక జీవులు అయితే కణద్రవ్యం అలాగే మైటోకాండ్రియాలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. కేంద్రక పూర్వ జీవుల్లో అయితే ఓన్లీ కణద్రవ్యంలో మాత్రం జరుగుతుంది. కానీ నిజ కేంద్ర జీవుల్లో మనకి కణద్రవ్యంలో జరుగుతుంది, మైటోకాండ్రియా కూడా జరుగుతుంది. ఈ మైటోకాండ్రియాని కణశక్తికారాలని పిలుస్తారు. ఇక్కడ బిట్ ఎలా అంటే కణశక్తికారాలని వీటిని పిలుస్తారంటే ఏంటిని బిట్టు? మైటోకాండ్రియాని కణశక్తికారాలని పిలుస్తారు. కణ శ్వాసక్రియ అనేది మనకి 2 రకాలు: వాయు సహిత, వాయు రహిత. వాయు సహిత అంటే ఉన్నట్టు ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియని వాయు రహిత శ్వాసక్రియ అంటారు. ఏంటండి? వాయు సహిత, వాయు రహిత అంటే ఏంటండి? ఆక్సిజన్ సమక్షంలో అయితే వాయు సహిత, ఆక్సిజన్ తక్కువగా కానీ ఆక్సిజన్ లేనప్పుడు జరిగే వాయు రహిత. అలాగే కిణ్వనం అంటే ఇక్కడ ఇంపార్టెంట్, బ్యాక్టీరియాల్లో జరిపే వాయు రహిత శ్వాసక్రియని కిణ్వనం అంటారు. కిణ్వనం మనకి ఆల్రెడీ పెరిగి పులబెట్టినప్పుడు జరిగే క్రియని అడుగుతాడు. అలాగే ఈస్ట్గా జరగడం కూడా ఏంటంటే కిణ్వనం. కిణ్వనం అంటే ఏంటంటే బ్యాక్టీరియాల్లో కానీ వివిధ జీవుల్లోని వాయురహిత, అంటే ఆక్సిజన్ లేనప్పుడు జరిగే క్రియనే ఆ క్రియని ఏం పిలుస్తారు? కిణ్వనం అని పిలుస్తారు. మనకి శ్వాసక్రియ జరిగినప్పుడు కొంత శక్తి అని విడుదలవుతుంది. ఆ శక్తి అనేది మనకి ఏటీపీల రూపంలో విడుదలవుతుంది. ఎందుకంటే ఏటీపీ రూపంలో. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏంటండి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఇక్కడ ఫాస్ఫేట్ అనేది ట్రై అంటే 3 బంధాలతో ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే శ్వాసక్రియలో విడుదలైన శక్తి ఏటీపీల్లో ఫాస్ఫేట్ బంధాల రూపంలో విలువ ఉంటుంది. బిట్ ఏదంటే శ్వాసక్రియ విడుదలైన శక్తి ఏటీపీల్లో ఏ బంధాల్లో ఉంటుందండి? ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంచబడుతుంది. ఇక్కడ ఒక ఏటీపీ అనేది ఎన్ని క్యాలరీ సమానం అంటే 7200 క్యాలరీలు. గుర్తుపెట్టుకోండి. ఒక ఏటీపీ అనేది ఎన్ని క్యాలరీలు అండి అని అడుగుతాడు. ఎంతండి? 7200 క్యాలరీలకి సమానం. అయితే ఏటీపీని ఏమైనా ఎనర్జీ కరెన్సీ, అంటే శక్తి డబ్బులు అని పిలుస్తారు. ఒక ఏటీపీ బిట్ అంటే ఎనర్జీ కరెన్సీ అని శరీరంలో దేన్ని పిలుస్తారు? ఏంటండి? ఎనర్జీ కరెన్సీ ఏంటండి? ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు శ్వాసక్రియ అంటే ఏంటి చూసాం. అలాగే శ్వాసక్రియ ఎలా జరుగుతుంది చూసాం కదండి. ఇప్పుడు
ఇప్పుడు ఏ శరీరంలో ఎలా జరుగుతుందో చూద్దాం. వాయు మార్పిడి వ్యవస్థ అంటే ఏ జీవులు ఎలా జరుగుతుందో చూద్దాం. ఏకకణ జీవులైన అమీబా కానీ, అలాగే బహుకణ జీవులైన హైడ్రా, ప్లనేరియా, గుండ్రేటి పురుగులు, వానపాము ఎలా జరుగుతుందంటే శరీర కుడ్యం ద్వారా వాయు వ్యాపన పద్ధతి. శరీర కుడ్యం అంటే మన చర్మం యొక్క రంధ్రాల ద్వారా వ్యాపన పద్ధతులు అంటే లోపలికి బయటకు ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ముందుగా వాయునాళ శ్వాసక్రియ చూద్దాం. ఏంటంటే వాయునాళ శ్వాసక్రియ ఏంటంటే శరీరంలో కొన్ని గొట్టాలుగా అంటే చర్మంలో ప్రతి చోట కూడా గొట్టాలుగా ఉండే నాళ వ్యవస్థ కలిగిందని వాయునాళ వ్యవస్థ పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఈ వాయునాళ వ్యవస్థ ఎందులో ఉంటుందంటే బొద్దింక, మిడత వంటి కీటకాల జీవులు ఎలా ఉంటుందంటే మనకి అడుగుతారు వాయునాళ వ్యవస్థలో జీవి ఏదైనా అడుగుతాడు. ఏంటంటే బొద్దింక కానీ, మిడత కానీ, కీటకాలు. ఎందుకంటే ఈ బొద్దింక కానీ కీటకాల శరీర భాగంలో చర్మంపై అంతా కూడా రంధ్రాలుగా ఇలా గొట్టాలుగా కలిగి ఉంటుంది కాబట్టి ఇలా వాయునాలు కలిగి ఉండడం వల్ల వాయునాళ వ్యవస్థ పిలుస్తారు దీన్ని. అలాగే జల శ్వాస వ్యవస్థ అంటే నీటిలో జీవించే జీవులు ఎలా అంటే మొప్పల ద్వారా. ఎలాగండి జల వ్యవస్థ ఎలా ఉంటుంది? మొప్పల ద్వారా శ్వాస సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నీటిలో ఉండే చేపలు దేని ద్వారా శ్వాస క్రియ జరుగుతుందంటే మొప్పల ద్వారా. ఎగ్జాంపుల్ చేపలు ఉండే జలచర జీవులు కానీ కప్ప, టాడ్ఫుల్ చెప్పవచ్చు ఇక్కడ. అలాగే చర్మ శ్వాసక్రియ అంటే చర్మం ద్వారా జరిపే శ్వాసక్రియ. చర్మాన్ని ఉపయోగించి శ్వాసక్రియ చెప్తాం. మనం కూడా చర్మం ద్వారా మన దేని ముక్కు ద్వారా జరుపుతాం. చర్మ శ్వాసక్రియ అనేది వానపాము, జలగ, కప్ప. ఇక్కడ కప్ప అనేది 2 రకాలుగా పెడుతుంది. చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. అంటే ఇది నీటిలోని మరియు భూమిపైన కూడా కలుపుతుంది. కాబట్టి కప్పని ఉభయచర జీవి అంటారు. ఏమంటారండి? ఉభయచర జీవి అని పిలుస్తారు. ఎందుకంటే కప్ప అనేది నీటిలోని మరియు భూమిపై నివసించే అంటే శ్వాసక్రియ జరగడంతో బతుకుతుంది కాబట్టి దాన్ని ఉభయ శ్వాసక్రియ పిలుస్తారు. ఇప్పుడు మొక్కల్లో శ్వాసక్రియ చూద్దాం. మొక్కల్లో వాయు వినిమయం అంటే వాయు అనేది ఎక్కడ జరుగుతుంది? పత్రాలు అంటే పత్రాలు ఎక్కడ? పత్ర రంధ్రాలు. అలాగే కాండం, వేరులో కూడా వాయు వినిమయం జరుగుతుంది. మడ అడవుల్లో అంటే మాంగ్రోవ్ అని కూడా పిలుస్తారు. మడ అడవులు అంటే ఇక్కడ శ్వాసక్రియ ఎలా జరుగుతుందంటే మొక్కల యొక్క వేళ్ళ ద్వారా. ఎలాగండి శ్వాస వాయుగత వేర్లు అంటే మొక్క యొక్క అడుగు భాగంలో ఉండే వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఎందుకంటే మడ అడవులు అంటే నీరు ఎక్కువ ఉండే ప్రదేశంలో అలాగే శ్వాస అనేది వాయుగత వేర్లు జరుగుతుంది. శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలు కలిగిన మొక్కలు. కొన్ని మొక్కలు అనేది శ్వాసక్రియ కోసం కొన్ని ప్రత్యేక నిర్మాణం కలిగి ఉంటాయి. ఆ మొక్కలు ఏంటంటే ఆర్కిడ్ జాతి మొక్కలు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మడ అడవుల్లో అయితే శ్వాస అనేది వాయుగత వేర్లు, అలాగే శ్వాసక్రియ ప్రత్యేక కణజాలు కలిగింది అయితే ఆర్కిడ్ జాతి మొక్కలు. మొక్కల్లో వాయు రవాణా విధానం ఎలా ఉంటుంది? వ్యాపన పద్ధతి. ఏంటంటే మొక్కల్లో వాయు రవాణా విధానం ఎలా ఉంటుంది? వ్యాపనం పద్ధతిలో ఉంటుంది. అయితే మొక్కల్లో శ్వాసక్రియ జరిగినప్పుడు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకి ఏదైనా పదార్థం ఏర్పడడం జరుగుతుంది. కిరణజన్య సంక్రియ ఎలా జరుగుతుందంటే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ద్వారా నీటిని తీసుకొని సూర్యకాంతి సమక్షంలో మన కిరణజన్య సంక్రియ జరిగి ఒక పిండి పదార్థాన్ని అలాగే నీటిని మరియు కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పడడం జరుగుతుంది. మనకి ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే 6CO2 + 12H2O దీని రేటు C6H12O6 అలాగే 6H2O + 6O2 కిరణజన్య సంక్రియ ఫార్ములా అనేది ఇది. కిరణజన్య సంక్రియ ఏం జరుగుతుంది? పత్రహరితలు జరుగుతుంది. ఏంటంటే పత్రహరిత ఎక్కడ ఉందంటే ఆకుల పత్రహరితలో పత్రరంధ్రాలు మనకు జరగడం జరుగుతుంది. ఇప్పుడు శ్వాసక్రియలోని మనం కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. పురుషుల్లో శ్వాసక్రియ కదలికలో పాత్ర వహించే భాగం చెప్పిన ఆల్రెడీ. పురుషుల్లో అయితే ఉదరవితానం, స్త్రీలు అయితే ప్రక్కటెముకలండి. చూడండి ప్రక్కటెముకలు, ఉదరవితానం, ముక్కు, వాయుగోన్లు. పురుషుల్లో ఏంటండి? ఉదరవితానం. అదే స్త్రీల్లో అయితే ప్రక్కటెముకలు. చూడండి నెక్స్ట్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వినిమయం జరిగే ప్రదేశం అంటే శ్వాసక్రియల్లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వినిమయం ఎక్కడ జరుగుతుందని అడుగుతుంది. వాయుగోనులు, చిన్న ప్రేగు, కాలేయం, పెద్ద పేగు. ఎక్కడండి? వాయుగోనులు అనేది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వినిమయం జరుగుతుంది. ఊపిరితిత్తుల నిల్వ సామర్థ్యం ఆల్రెడీ చెప్పాను. ఊపిరితిత్తులకు నిల్వ సామర్థ్యం ఏంటి? 58,580, 5,800, 51 మిల్లీమీటర్లు. ఎంతండి? 5,800 మిల్లీలీటర్లు. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స చేసే డాక్టర్ ఏమైనా పిలుస్తారని అడుగుతున్నారు. కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, డెర్మటాలజిస్ట్. కార్డియాలజీ అంటే గుండెలకి, ఆర్థోపెడిక్ అంటే ఎముకలకి, డెర్మటాలజీ అంటే చర్మానికి. కాబట్టి పల్మనాలజీ అంటే గుర్తుపెట్టుకోండి. ఊపిరితిత్తుల డాక్టర్ ఏంటంటే పల్మనాలజిస్ట్. నిజ కేంద్ర జీవులు కణ శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? చెప్పండి. నిజ కేంద్ర జీవులు అంటే ఒకలాగా, కేంద్ర పూర్వజీవులు ఎక్కువ చెప్పండి. కేంద్ర పూర్వజీవుల్లో అయితే ఓన్లీ కణద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది. కానీ నిజ కేంద్ర జీవులు ఎక్కడ జరుగుతుందండి? కణద్రవ్యంలో జరుగుతుంది, మైటోకాండ్రియా జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటండి? 1 మరియు 2. నెక్స్ట్ బ్యాక్టీరియా జరిపే అవాయ శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేకుండా జరిగే క్రియనే అవాయ శ్వాసక్రియ లేదా వాయురహిత శ్వాసక్రియ అని చెప్పుకోండి. దీన్ని ఎక్కడ జరుగుతుందంటే కిణవనం, జిదావిచ్చితి, సంయుగ్మం, కోర్కిభావం. బ్యాక్టీరియా జరిపే అవాయ శ్వాసక్రియ ఏంటండి? కిణవనం. నిశ్వాసలో విడుదలయ్యే ఆక్సిజన్ శాతం ఏంటి? అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం పాస్టింగ్ డిస్కస్ చేసాం.
ఉచ్ఛ్వాసలు 1%, నిశ్వాసాలు చెప్పాం. ఇక్కడ ఆక్సిజన్ ఉచ్ఛ్వాసాలు ఎంత? ఉచ్ఛ్వాసాలు అయితే 21% మనకు తెలుసు. నిశ్వాసాలు ఎంత నడుతుంది చూడండి ఆప్షన్ 21, 16, 78, 0.1. అలా 21 అంటే ఉచ్ఛ్వాసం అంటే మనకు తెలుసు. నిశ్వాసం ఎంతండి? 16. వాయు ప్రసార మార్గం వర్చకాము. అలా చెప్పు. వాయువు అనే శరీర భాగాలు ఏ విధంగా వెళ్తుందో దీనికి ఆన్సర్ మామూలుగా నేను చెప్పేస్తాను. నాసిక, గ్రహసని, స్వరపేటిక, వాయునాళం, వాయుగోనులు. వాయుగోనులకు చూడండి మన దగ్గర తీసుకెళ్తే వాయుగోనులని ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక అని పిలుస్తారు. ఓకేనా? ఈ ఆన్సర్ ఏంటండి? ఇది. నెక్స్ట్ శ్వాస వేలు కలిగిన మొక్కలు చెప్పాను. మొక్కలు అనేవి కొన్ని చోట్ల పెరిగే మొక్కలకి అనేవి శ్వాసక్రియ వాయునాళంలో జరుగుతుంది. అది ఎక్కడండి? మాంగ్రూవ్స్, ఆర్కిడ్, మాసులు, ఫెర్నులు. ఎక్కడండి? మాంగ్రూవ్ మొక్కలు. అదే ఆర్కిడ్స్ ఏంటంటే ప్రత్యేక శ్వాసనాళ వ్యవస్థ కలిగిన మొక్కలు అనమాట. మానవ శరీర ధర్మశాస్త్రం గ్రంథ రచయిత ఎవరు? ఏంటండి? మానవ శరీర ధర్మశాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? జాన్ డాఫర్. ఎవరండి? జాన్ డాఫర్. శ్వాసక్రియకు సంబంధించి సరికాని వాక్యం. ఆక్సీకరణ చర్య, విచ్ఛిన్న చర్య, నియంత్రిత చర్య, శక్తిమోచక చర్య. ఆక్సీకరణ చర్య అవుతుంది, విచ్ఛిన్న చర్య అవుతుంది, శక్తిమోచక చర్య అవుతుంది. కానీ శ్వాసక్రియ అనేది నియంత్రిత చర్య కదా. ఇంకా నియంత్రిత చర్య వెళ్తే మనం శ్వాసక్రియ జరగకపోతే చనిపోతాం అన్నమాట. క్రింది వాటిలో స్థిరమైన గాలి ఏది? ఏంటంటే కింద వాటిలో స్థిరమైన గాలి ఏది? ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. కింద వాటిలో ఏదండి? కార్బన్ డైఆక్సైడ్ స్థిరమైన గాలిగా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. స్థిరమైన గాలిగా దేని పిలుస్తారు? కార్బన్ డైఆక్సైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.